లేఖలు రాసి వారి చిరస్మరణీయమైన క్షణాన్ని నాతో పంచుకున్నారు. దేశ ప్రతిష్టను పెంచారు. ఇప్పుడు 2024లో ప్యారిస్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. దానికోసం మొత్తం దేశమంతా మన ఆటగాళ్లకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. మిత్రులారా, మనందరం కలిసికట్టుగా ప్రయత్నించినప్పుడల్లా మన దేశం యొక్క అభివృద్ధి యాత్రపై సకారాత్మకమైన ప్రభావం కనిపించింది. మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు, అలాగే మేరీ మాటీ మేరీ దేశ్ లాంటి ప్రచార కార్యక్రమాలు ఇదే తరహాలో విజయవంతమయ్యాయి. వీటిలో కోట్లాది మంది పాల్గొనడం కూడా మన శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ప్రత్యేకించి మహిళా శాస్త్రవేత్తలను చూసి గర్వపడతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మిత్రులారా, ఎప్పుడైతే నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం వచ్చిందో అప్పుడు దేశం మొత్తం సంతోషంతో ఊడిపోయింది. ది ఎలిఫెంట్ విస్పరర్స్ కి గౌరవం లభించిందని తెలిసినప్పుడు సంతోషపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ మాత్రం దేశం ఇన్నోవేషన్ హబ్ గా మారడం దేనికి సంకేతం అంటే మనం ఆగిపోయే వాళ్ళం కావడానికి సంకేతం. 2017లో మనం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో 81వ ర్యాంక్లో ఉన్నాం. ఇవాళ మన ర్యాంక్ అది అసలు ఎప్పటికీ పూర్తి కానే కాదు. ఇది భారతదేశం యొక్క సామర్థ్యం ఎంతో చెప్పడానికి ఒక మచ్చుతులుగా మాత్రమే. మన దేశం సాధిస్తున్న మన అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభను చూపించారు. ఆసియా క్రీడల్లో మన ఆటగాళ్లు 107 పథకాలని, ఆసియా పారాలింపిక్స్ లో 111 పథకాలు గెలిచారు. క్రికెట్ ప్రపంచ కప్ లో భారతీయ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అందరి మనసుని గెలుచుకున్నారు. ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అనేక మంది నాకు ఆత్మవిశ్వాసంతో నిండి అభివృద్ధి చెందిన భారతదేశం అనే భావనతో స్వయం సమృద్ధ భారత్, ప్రతి ఒక్కరూ వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రానికి ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.